సౌమ్ని గారు, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే ఎట్లాంటి ఉత్పత్తులను మనం తయారు చేసుకుంటే బెస్ట్, ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఎట్లాంటి ఉత్పత్తులను చేసుకుంటే బెస్ట్, వాటికి ఎట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి? స్కీమ్స్ వైజ్గా వస్తేనండి, మీరు స్టార్టింగ్ చేసుకుంటే ఫార్మింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ ఇవన్నీ ప్రమోట్ చేయడానికి కొంచెం సబ్సిడీస్ ఇవన్నీ రిలీజ్ చేయబోతున్నారు బడ్జెట్లో. ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ బడ్జెట్ రిగార్డింగ్ దాట్. ఫార్మింగ్ నుంచి కూడా అంటే ఫార్మింగ్ మీరు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటే ఎంటర్ప్రైజ్ మోడల్ కాదండి, ఫార్మింగ్ కూడా ఒక ఎంటర్ప్రైజ్ మోడల్ లాగానే తీసుకుంటాం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి క్రాప్ చేంజ్ అనేది చెప్తాం. క్రాప్ చేంజ్ చేసినప్పుడు వాళ్ళకి ఆదాయం ఇప్పుడు ఫైనల్లీ మనం ఏంటి, మనం చేసేదానికన్నా ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందా, 10,000 ఎక్స్ట్రా వస్తుందా, 1,00,000 ఎక్స్ట్రా వస్తుందా? ఆ 1,00,000 ఎప్పుడు వస్తుంది? ఫుడ్ ప్రాసెసింగ్లో వస్తుంది. కానీ ఫుడ్ ప్రాసెసింగ్లో దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం పడుతుంది. అవసరం లేకుండా కూడా మేము ఫామ్ బేస్డ్ ఎంటర్ప్రైజెస్గా స్టార్ట్ చేస్తున్నాము. అందులో మీరు బయో మాన్యూర్స్ చేసుకోవటము, కంపోస్ట్లు చేసుకోవటము, లేకపోతే బయో ఫర్టిలైజర్ షాప్స్ పెట్టుకోవటం, ఇట్లాంటి చాలా అనుసంధానంగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఫార్మింగ్లోనే మేము ఇప్పుడు మాకు అసోసియేటెడ్ పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళు మెడిసినల్ ప్లాంట్స్ని బైబ్యాక్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకుని పద్ధతిలో కూడా వస్తున్నాయి. బియాండ్ ఫార్మింగ్ వెళ్తున్నాము అనుకుంటే ఫస్ట్ స్టోరేజ్ స్టార్ట్ చేస్తాం మనం. స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఇప్పుడు మనకు త్వరలోనే చాలా గోడౌన్స్ వస్తున్నాయని వెనుకడి ఉంది. దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. మనం అంటే రైతులు కూడా ఇమ్మీడియట్గా మనకు పంట ఈరోజు వచ్చింది రేపు అమ్మేయాలి అనేది కాకుండా ఎప్పుడైతే మీరు స్టోరేజ్కి ముందుకు వస్తారో, నేను అందుకనే ఎవరికి చెప్పినా సరే 25% మీరు స్టోర్ చేసుకోవాలి, 25% అమ్మేసేయాలి, 25% మీరు ప్రైమరీ ప్రాసెసింగ్ అంటాం, ప్రైమరీ ప్రాసెసింగ్లో అమ్మేసేయాలి, 25% మాత్రమే ఫైనల్ ప్రోడక్ట్కి వెళ్ళండి. ఇది ప్రాపర్గా అలా ప్లాన్ చేసుకోగలిగితే మనము, అంటే దాంట్లో ఐక్యత చాలా ఇంపార్టెంట్. మహిళలనే కాదు, రైతులనే కాదు, ఐక్యతగా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో మన స్ట్రెంత్ని మనము నిదర్శనంగా చూపించుకోవడానికి ఉంటుంది. అదే మన సక్సెస్ స్టోరీ అవుతుంది. మేడం, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా చాలా మటుకు ఏంటంటే స్టార్టప్ని ఎంకరేజ్ చేస్తాం. సో ఈ క్రమంలో నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ కూడా రిలీజ్ కాబోతుంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పాలసీలు ఈ స్టార్టప్ సంబంధించి ఇట్లాంటి ప్రాసెసింగ్ సంబంధించి అయినా ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది. వీటికి ఎట్లాంటి పాలసీలు చేంజ్ అయితే బాగుంటుంది? మీ సజెషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్? స్టార్టప్ సిస్టంలో ఇప్పుడు మనకి ఇప్పుడుకున్నంత వరకు స్టార్టప్ స్కీమ్లో మనకి ₹1 కోటి వరకు ఉంది అండి. దాంట్లో మనం 10 to 15% మన వైపు నుంచి మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. దాని తర్వాత అన్నిట్లో సబ్సిడీ లింకేజ్ లేదు. నేనైతే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అన్నాను, అది మనకి చాలా వరకు 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది, ప్లస్ సబ్సిడీస్ అన్నీ లింక్ చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ప్రోడక్ట్స్, అన్ని స్కీమ్స్ని మనం లింక్ చేసుకుని దాంట్లో చాలా బెనిఫిట్ ఒకటి ఉంది. బియాండ్ దిస్ మనకి క్లస్టర్ ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడు ఏదైతే మనం ఎఫ్పిఓస్ అంటున్నామో వీటికి అన్నిటికీ క్లస్టర్ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చినాయి. ఇవి ఎందుకు వచ్చినాయి అని అంటే రైతులు ఇండివిజువల్గా పెట్టుకోలేకపోతున్నారు కాబట్టి, సంఘంగా ఏర్పడ్డారు కాబట్టి, సంఘంగా ఉన్నందుకు వీళ్ళకి కొంచెం బెనిఫిట్. అంటే ఇండివిజువల్గా మేము చదువుకుని మేము కొంచెం సంపాదించుకుని కొంచెం కూడబెట్టుకుని ఏదైతే ఇప్పుడు మా ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు శ్యామల గారు కానీ నేను కానీ స్టార్ట్ చేశామో అది మనకి రైతుల ద్వారా కొంచెం అంటే ఇట్స్ షేర్ హోల్డింగ్ లాగా ఒక పబ్లిక్ ప్రైవేట్ కాంబినేషన్లో మనకి ఎఫ్పిఓ అనే సంఘం, ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, రైతు సంఘాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు, ఇట్స్ ఈక్వల్ టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. బట్ రైతులకు అక్కడ ఎక్కువ వాయిస్ ఉంటుంది. సో అది ప్రోత్సహించడం జరిగింది. ఇంకా స్టార్టప్ సిస్టంలో ఏంటి అంటే స్టార్టప్ అని రికగ్నిషన్ రావడానికి కూడా మీరు యూనిక్గా ఏదో ఒకటి చేయాలండి. అందరికీ స్టార్టప్ రికగ్నిషన్ రాదు. అదొకటి అంటే స్టార్టప్ అనేది కొత్తగా ఏదైనా మనం చేసి మీరు ప్యాకేజింగ్ సరిగ్గా చేసుకుని మీరు దాంట్లో షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయగలిగినా అదొక ఇన్నోవేషన్ లాగా చేస్తాము. దాంట్లో మీరు ఎలా చేయగలుగుతారు దానికి కొంచెం అంటే మీ ఎడ్యుకేషన్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. అందుకనే మేము రూరల్ యూత్ ఎవరైతే అగ్రికల్చర్ చదువుకుని ఉన్నారో వాళ్ళు ఇంకా జాబ్స్కి వెళ్లకుండా మీరు మీ ఊర్లలోనే ఉండండి, ఈ ఎంటర్ప్రైజెస్ మీద వర్క్ చేద్దాము అనే దాంట్లో మేము అనుసంధానంగా పనిచేయడం జరుగుతుంది.